మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో డినామినేషన్కి సంబంధించి నోట్ల రద్దు ఎంత మేర రియల్ ఎస్టేట్ రంగం పైన ఇంపాక్ట్ చూపుతోంది. సో 500, 1000 రూపాయల నోట్ల రద్దు అనేది రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితులలో రియల్ ఎస్టేట్ ధరలు బాగా పడిపోతాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ ధరలు పడతాయా? సో పడితే ఎవరికి లాభం? సో పడకపోతే జిఎస్టీ రాబోతుంది కాబట్టి సో ఎంత మేర జిఎస్టీ వల్ల రేట్లు పెరిగేటువంటి ఛాన్స్ ఉందో దానికి సంబంధించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్క్ బిల్డర్స్ సిఎండి రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, ఒకవైపు ఈ నోట్లకు సంబంధించినటువంటి డిమానిటైజేషన్ వల్ల సో ధరలు బాగా పడిపోతాయని చెప్పేసి ఫస్ట్ సెక్టార్కి వచ్చింది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. సో కొన్ని ఏజెన్సీలు చెప్పే 8 లక్షల కోట్ల వరకు సంపద అంతా కూడా ఆవిరైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒక సీరియస్ కాషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా చూడవచ్చు? నిజంగా ధరలు తగ్గుతాయా? అది 8 లక్షల కోట్లు అనేది ఒక సెన్సేషన్ న్యూస్ కోసం చేసింది అది. సో దాని మీద రీసెంట్గా 2 days బ్యాకే డిబేట్ కూడా జరిగింది. సో దాంట్లో క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ గీతాంబరానంద్, తర్వాత సెక్రటరీ బొమ్మని రాణి, తర్వాత జేఎల్ఎల్ నుంచి రమేష్, వీళ్ళందరూ, తర్వాత మనీషా కండక్టెడ్ దట్. సో దాంట్లో ఇట్ ప్రూవ్డ్, అంటే వాట్ ఎవర్ అలిగేషన్స్, వాట్ ఎవర్ అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఊహించుకున్నాడో అదంతా ఆ డిబేట్లోనే అది ఫాల్స్ అనేది ప్రూవ్ చేయగలిగినారు. సో అబ్సల్యూట్ ఇట్స్ అప్సైడ్ అంటే 8 లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోతున్నారు అనేది అసలు పూర్తిగా అంటే అబద్ధం అనేది ఆ డిబేట్లోనే క్లియర్ అయిపోయింది. సో అబ్సల్యూట్లీ ఆ వార్తకు మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగానికి దేర్ ఈజ్ ఏ ఇంపాక్ట్. ఎస్పెషల్ ఏంటంటే ఈ ల్యాండ్స్లో ఎక్కడైతే మనము క్యాష్ డీలింగ్స్ జరిగాయో, ల్యాండ్స్ అనుకోండి, ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, వాటి మీద కొంత ఇంపాక్ట్ అనేది మాత్రం గ్యారంటీగా ఉంది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ప్లస్ మనం ఏదైతే యాక్చువల్ కాస్ట్కి దెర్ ఇస్ ఎ గ్యాప్. ఆ గ్యాప్లో ఏంటంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జ్ కోసమే ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ప్రకారమే అఫీషియల్గా పే చేసి బ్యాలెన్స్ అంతా క్యాష్లో పే చేస్తారు. అక్కడ ఆ వ్యత్యాసం వల్ల ఒకటి. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మనము గవర్నమెంట్కి ఆల్రెడీ రిప్రజెంట్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించుకోవడం కోసం కూడా ఇలా చేస్తారు. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక ఆలోచనలో ఉంది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గించే అవకాశం ఉంది. అది తగ్గిస్తే డెఫినెట్గా మళ్ళీ అక్కడ కూడా ఈ మార్పు జరగడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఏదైతే ల్యాండ్స్ అండ్ ప్లాట్స్లో దెర్ ఇస్ ఏ ఛాన్స్ అన్నట్టు కొంచెము స్తబ్దతకు ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంది. కానీ అపార్ట్మెంట్స్కి వచ్చే విషయం మాత్రము డెఫినెట్గా ఇది, ఎందుకంటే ఇంపాక్ట్ చాలా మినిమల్ ఉంది, కానీ చాలా 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 మినిమల్. ఎందుకంటే మెయిన్లీ అందరూ లోన్కి వెళ్తారు. అపార్ట్మెంట్ తీసుకున్న మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ 85% లోన్ తీసుకుంటారు. ఓన్లీ 15% వాళ్ళ జేబులో నుంచి పెడతారు. సమ్ బ్యాంక్స్ ఈవెన్ గివెన్ 90% ఆల్సో. వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 10% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బ్యాలెన్స్ అంతా 90% లోన్. సో అక్కడ వచ్చినప్పుడు ఇక వాళ్ళకి అవసరం లేదు, అంటే నల్లధనం కాదు, క్యాష్ కాంపోనెంట్ అనేది అతి తక్కువ ఉంది. పూర్తిగా లేదని నేను చెప్పను, అతి తక్కువ. సో కాబట్టి ఏదైతే అపార్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి మాత్రము ఈ అంటే ఇంపాక్ట్ మాత్రం చాలా 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 తక్కువ ఉంది. విల్లా కల్చర్ వచ్చేసరికి అంటే ఎక్కువ మట్టికి రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే 60-40 మినిమం 60-40 అంటే క్యాష్ ట్రాన్సాక్షన్కి ఆన్లైన్ పేమెంట్, చెక్ పేమెంట్స్ కానీ లేకుంటే చేసేవంతా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ 60-40లో ఉంటాయని చెప్పేసి చాలా వరకు అంటే ఈవెన్ కొన్ని మీ సంస్థ లాంటి క్రెడై లాంటి అసోసియేషన్ కూడా ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉండే. అంటే అది 60-40 అంటే క్యాష్ రూపంలో పే చేస్తారు, అది వైటా బ్లాక్ అనే సెకండరీ థింగ్. బట్ ఎక్కువ మట్టికి బ్లాక్ మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనే ఉంటుందని చాలా వరకు వార్తలు ఉన్నాయి. సో 40% నిజంగా ల్యాండ్ కొనే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందో, ఆ 40% ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మీ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇప్పుడు పడుతుందంటారా? మనం సమ్ పీరియడ్ 4 months 3 months అప్ టు జిఎస్టీ వచ్చేంత వరకు 40% 60% అనేది ఇది అంటే చాలా పాత కథ అది. అంటే మీరు ఇట్ వాస్ దేర్, ఐ మీన్ డెఫినెట్గా ఓల్డెన్ డేస్లో ఉండేది. అప్పుడు ఏంటంటే ఈ ఐటీ రంగం కానీ ఇలా అంటే ఎంప్లాయ్మెంట్ శాలరీస్ స్ట్రక్చర్ కానీ ఇంత ఒకప్పుడు లేదు. అప్పుడు ఏంటంటే క్యాష్ డీలింగ్స్ ఎక్కువ జరిగేది అప్పుడు. సో ఇప్పుడు అంతా ఎలా ఉందంటే ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీ అంటే ఒక ఐటీ ఉద్యోగం తీసుకోగానే ఒక సంవత్సరం కాగానే ఫస్ట్ ఆయన కారు కొంటాడు, నెక్స్ట్ ఇమీడియట్గా ఇల్లు కొంటున్నాడు. 2 years 3 years లోపల ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయీ. సో వాళ్ళ దగ్గర క్యాష్ కాంపోనెంట్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, అసలు నిల్. యాక్చువల్ చెప్పారు ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా క్యాష్ పే చేయడం అనేది ఉండదు. సో వాళ్ళు 10% పే చేసేసి ఒక ఇల్లు తీసుకుంటున్నాడు, హోమ్ లోన్ తోని ఐ మీన్ మంత్లీ చేసుకుంటారు. కాబట్టి ఈ 40-60 అనేది మాత్రం అప్సైడ్ ఇప్పుడు లేనే లేదు. అది కాకుండా మీరు అన్నట్లు ఎస్ అంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఒక విల్లాస్ అనుకోండి, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల విల్లాస్, అక్కడ కొంత క్యాష్ కాంపోనెంట్ మాత్రం ఉంది. సో అది ఇప్పుడు కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు డెఫినెట్గా అది కరెక్షన్ అనేది జరుగుతుంది. సో కానీ మీరు ఆ విల్లాస్ కానీ ఈ ప్లాటింగ్ కానీ మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకుంటే వాటి పర్సంటేజ్ ఎంత? ఓకే. సో మనము
80% అపార్ట్మెంట్ కల్చర్ ఉంటే మిగతాది మొత్తం కలుపుకుంటే మ్యాక్సిమం 20% ఉంటుంది. ఈ 20% ఇంపాక్ట్ తీసుకొచ్చి 80% మీద చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదో రియల్ ఎస్టేట్ మొత్తం ఇదైపోతుందనే మాత్రం చాలా తప్పు. ఎస్పెషల్లీ హైదరాబాద్ కేసుకు వస్తే మాత్రము హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా దెబ్బతిన్న ఒకటి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ వల్ల సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మంచి ఊతం వచ్చింది. అంటే వాళ్ళు ఎస్పెషల్లీ అంటే జీవోస్ కొన్ని ఫేవరబుల్ జీవోస్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊతం ఇచ్చే జీవోస్ ఇవ్వడం ఒకటి, తర్వాత వేరియస్ ఇండస్ట్రీస్ రావడము అంటే టీఎస్ ఐపాస్ అనుకోండి, ప్లస్ ఫార్మాసిటీ రాబోయే ఫార్మాసిటీ అనుకోండి, అంటే గ్లోబల్ కంపెనీస్ అంటే బిగ్గెస్ట్ కంపెనీస్ టాప్ అంటే 10 కంపెనీస్లో 5 కంపెనీస్ ఇండియాలో వరల్డ్లో టాప్ లీడింగ్ కంపెనీస్ హైదరాబాద్లో వాళ్ళ ఆఫీసెస్ పెట్టడం అనుకోండి, ఆఫీస్ స్పేస్కి విపరీతమైన అంటే గిరాకీ రావడం, ఇవన్నీ డిమాండ్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగడము, వీటన్నిటితో చూసుకుంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా అంటే ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ కల్చర్లో చాలా డిమాండ్ ఉంది. ఎక్కువ మట్టికి ఇండిపెండెంట్ ప్లాట్ తక్కువ ఉంది, FLOT ఎక్కువగా కనబడుతుంది. సో మొత్తం కూడా ఎక్కువ మట్టి కాదు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ అందరూ కూడా ఐటీ వాళ్ళంతా కూడా లోన్కి వెళ్తున్నారు, లోన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇంకొక వైపు చెప్తున్నారు ప్రాజెక్ట్ కాస్ట్కి లోన్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో రేరా బిల్ అదే ప్రాజెక్టు మీదకి సంబంధించి ఎవరైతే కడుతున్న మనీ ఎవరైతే ఉందో అదంతా కూడా ప్రాజెక్ట్లో పెట్టకుండా బిల్డర్ సొంత వాడుకొని ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి అలిగేషన్స్ ఉండడం వల్లనే రేరా బిల్ వచ్చింది. ఈ రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఒకటి మీరు ప్రాజెక్ట్స్కి లోన్ ఇవ్వట్లేదు పెద్దగా అంటున్నారు, తర్వాత మీరు ప్రీ బుకింగ్స్ ఎక్కువ చేస్తుంటారు, బోచర్స్ అవన్నీ ప్రీ బుకింగ్ చేస్తుంటారు. సో 90% ఆఫ్ మీరు చెప్పిన స్టేట్మెంట్ 90% ఆఫ్ ప్లాట్ FLOTలు అన్ని కూడా లోన్ త్రూ వెళ్తున్నాయి అంటున్నారు. సో ఎక్కడ కనబడుతుంది గ్యాప్? అయితే ప్రాజెక్ట్ విషయంలో కనబడుతుందా లేకుంటే కస్టమర్ పే చేసే విషయంలో కనబడుతుందా? ప్రాజెక్ట్లో లోన్స్ ఇవ్వడము అంటే చెప్పాను అదే 10% ఆఫ్ ద ఓన్లీ బిల్డర్స్ ఆర్ గెటింగ్ ద లోన్స్, దట్ ఈస్ ఫర్ షూర్. తర్వాత మీరు ప్రీ లాంచ్ ఆఫర్స్ అని డెఫినెట్గా ఎస్ బిల్డర్స్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఆ బిల్డర్స్ లో కూడా కొంతమంది అంటే మేము ఎగ్జాంపుల్స్ ఆర్గనైజ్డ్ వేలో కొంతమంది డెవలపర్స్ చేశారు కాబట్టి ఈ రెరా బిల్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫండ్ ని ఒక ప్రాజెక్ట్ లో ప్రీ లాంచ్ చాలా డబ్బు వాళ్ళు కస్టమర్ని కలెక్ట్ చేసుకోవడము, దెన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్. సో వైడ్ స్ప్రెడ్ ఒకేసారి ప్రాజెక్ట్స్ ని వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అంటే ఏదో ఐ కెన్ యూజ్ దట్ అత్యాశ అనేవాళ్ళతో కూడా కొంతమంది డెవలపర్స్ చాలా అంటే వాళ్ళకున్న కెపాసిటీస్ కంటే కూడా ఎక్కువ పోవడం జరిగింది. అక్కడ ఏమైంది అంటే ఓన్లీ డబ్బు ఒకటే కాదు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు ఫ్లాట్స్ బుకింగ్ అయిపోగానే మొత్తం ప్రాజెక్ట్ అయిపోతుంటే కాదు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. లేబర్ అంటే మెటీరియల్స్, సిమెంట్ రేట్ పెరుగుతుంటుంది, స్టీల్ రేట్ పెరుగుతుంటుంది, లేబర్ రేట్ పెరుగుతుంటుంది, అవైలబిలిటీ ఉండదు. ఒకేసారి ఇన్ని ప్రాజెక్ట్స్ జరిగేసరికి స్కిల్డ్ మ్యాన్ పవర్ చాలా తగ్గిపోతుంది. సో దీని అన్నిటి వల్ల ప్రాజెక్ట్ డిలేస్ అవుతున్నాయి. సో అందుకోసం రెరా వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు 70% ఆఫ్ ద మనీ హాస్ టు బి కెప్ట్ ఇన్ ద సపరేట్ అకౌంట్, ప్లస్ ఆ క్రెడెన్షియల్స్ మొత్తం తీసుకొచ్చి ముందే వెబ్సైట్లో అన్నీ పెట్టాలి. సో రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇట్స్ టోటల్లీ అంటే చెప్పాలంటే కస్టమర్ బేస్డ్ కస్టమర్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలో రెరా బిల్లు అంతవరకు ప్రొటెక్ట్ చేస్తారు. ఇవి ఏదైతే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నామో ఇంకొకటి GST కూడా ఉంది. సో GST కనుక ఇంప్లిమెంట్లోకి వస్తే రైట్ నౌ సమ్ 11.5% అదర్ దాని రిజిస్ట్రేషన్ ఫీ కాకుండా 11.5% సమీన్స్ ట్యాక్సెస్ రూపంలో ఉంటుంది అంటున్నారు. సో ఆ ట్యాక్సెస్ రూపంలో ఉన్న ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ అనేది 12 to 18% ఇన్ బిట్వీన్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెక్టార్కి కేటాయించే అవకాశం కనబడుతుంది. అది కనుక వస్తే April 1 నుంచి అంటే ఏదైతే ఈ హనీమూన్ పీరియడ్ లాంటిది అనుకోండి డిమానిటైజేషన్, సో April 1 నుంచి ధరలు పెరిగే అవకాశం ఉంటుందా? ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉందో అది అక్కడ ఫిల్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఏప్రిల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్ ధరలు గ్యారంటీగా పెరుగుతాయి. దాని మెయిన్ రీజన్ దానికి నెంబర్ 1 ఏంటంటే రెరా బిల్. రెరా ఆల్సో ఈజ్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఒకసారి రెరా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కాషియస్గా ఉంటారు. బడా బిల్డర్స్ ఎంత పెద్ద బిల్డర్ అయినా సో వాళ్ళు ఇంతకుముందు నేను 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు లాంచ్ చేసేవాడిని డెఫినెట్గా తగ్గించుకుంటారు. ఎందుకంటే వి డోంట్ నో అంటే ఎలా ఇంతకుముందు అంటే కొంచెం డిలేస్ కానీ ఎవరైతే కొనే వాళ్ళు కట్టారో ఆ మనీలో కొంత ఒక ప్రాజెక్ట్ లో ఇంకో ప్రాజెక్ట్ లో పెట్టి రొటీన్ చేసి మేనేజ్ చేసి రకరకాలుగా ఉన్నాయి. అది ఒకటి అంటే ప్రాజెక్ట్ లాంచింగ్స్ కూడా డెఫినెట్గా కొంత తగ్గుతాయి. అన్ఆర్గనైజ్డ్ డెవలపర్స్ అనుకోండి, కొంచెం ఎవరైతే ప్రతి ఒక్కరు అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఈజియెస్ట్ వే, దానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. డెఫినెట్గా ఎవరు వచ్చేసి వాళ్ళు 4 డబ్బులు ఉండగానే స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ డెఫినెట్గా అది తగ్గుతుంది. సో ఆర్గనైజ్ సెక్టార్ ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే మీకు సప్లై డెఫినెట్గా తగ్గుతుంది. సప్లై తగ్గడం వల్ల ఇప్పుడు ఏదైతే సప్లై ఆల్రెడీ ఉందో వాటికి డిమాండ్ పెరుగుతుంది.
ఆబ్వియస్లీ సార్, అంటే తగ్గుతాయి అనేటువంటిది వాళ్ళ మనసులోంచి తీసేసిన దాదాపుగా ఒక 4 నెలల వరకు, అంటే అప్ టు ఏప్రిల్ వరకు చూసుకుని ఆల్మోస్ట్ ఒక 4 months వరకు రియల్ ఎస్టేట్ స్తబ్దంగా అవడం వల్ల చాలా వరకు హ్యూజ్ బర్డెన్, అంటే మనం చూసాం తెలంగాణ ఫార్మేషన్ తర్వాత బ్యాంక్ లోన్స్ ఇవ్వకపోవడం, చాలా వరకు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. సో ఈ మధ్య కాలంలోనే మనం గ్రోత్ చూసాం, చాలా వరకు మన ప్రాపర్టీ ప్లస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ 4 months గ్యాప్ అనేది రియల్ ఎస్టేట్ రంగం పైన భారీగా పడేటువంటి అవకాశం ఉంది. ప్రాజెక్టులు ఎక్కడికక్కడికి హాల్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా వర్కర్స్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే ఇప్పటికే ఇసుక కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ విపరీతంగా పెరిగింది. ఈ 4 months గ్యాప్లో ఆ ప్రాజెక్ట్ అమ్ముకోవాలంటే మార్జిన్స్కైనా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది ఎంత మేర ధరల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సమ్ సార్ట్ నిలకడగా ఉంటుందని మీరు చెప్పిన దానికి వాస్తవమైనప్పుడు కూడా ఎంతో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత మేర ఆ తేడా అనేది కనబడే అవకాశం ఉంటుంది అప్పుడు ఏప్రిల్ 1st వరకు చూసుకున్నాం? తగ్గడానికైతే ఛాన్స్ లేదు రాజ్కుమార్, ఎందుకంటే ఆల్రెడీ మనము ఎస్పెషల్లీ హైదరాబాద్ని తీసుకుంటే మీరు రకరకాల ఇబ్బందులతో వచ్చారు. ప్రతి బిల్డర్ ఎలా ఉన్నారంటే అసలు చాలా ఇబ్బందులతోని ఇప్పుడే జస్ట్ వాళ్ళకి ఏదో మార్కెట్ మంచిగా అనిపించడానికి అందరూ హ్యాపీగా ఉండి కొన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ మీరు చెప్పినట్లు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏది ఎస్పెషల్లీ లేబర్ అంటే ఎగ్జిక్యూషన్లో ఇబ్బందులు ఉంటాయి. అది కస్టమర్స్ కూడా అర్థం చేసుకోగలుగుతారు. సో దీనివల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతారు. సో గవర్నమెంట్ కూడా అంటే డెఫినెట్గా రోజుకి అఫ్కోర్స్ ఇబ్బందులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ అంటే నేను అనుకోవడం ఏంటంటే, అంటే నేషనల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటకు పడేస్తుందనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే అంటే ప్రింటింగ్ ఆఫ్ మెయిన్ ఏంటంటే క్యాష్ అవైలబిలిటీ ఎకానమీ చేస్తా అని చెప్తుంది కదా మోడీ. మరి అంటే అది అంత సులువు కాదు. ఎందుకంటే మన దగ్గర అంటే లిటరసీ చాలా తక్కువ. అంటే మనం వేరే కంట్రీస్తో పెద్ద కంట్రీస్తో కంపేర్ చేసుకున్నా క్యాష్లెస్ అనేది కొన్ని కంట్రీస్లో మంచి వెల్ డెవలప్డ్ కంట్రీస్లో అది అట్లాంటివి చాలా ఉన్నాయి. సో మనం క్యాష్లెస్ ఎకానమీ అనేది ఓకే అందరినీ బీట్ చేసి మనం చేయగలిగితే ఎస్ ఐ విల్ బి ప్రౌడ్. ఎందుకంటే మన దేశము ఇట్లా అయిపోయింది, అన్ని కంట్రీస్లో మించి మనం పోయినాం. బట్ అది రావడానికి చాలా టైం పడుతుంది. క్యాష్లెస్ ఎకానమీ అనేది మాత్రం ఇట్ టేక్స్ లాంగర్ టైం. సార్, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండి బ్యాంక్ లోన్స్ తెచ్చుకొని ప్రాజెక్టులు మూవ్ అవుతున్న వాటికైతే కొంత మీరు అన్నట్టుగా కొంత గ్యాప్ వచ్చినా కూడా వెసులుబాటు కలుగుతుంది. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఎక్కువ మట్టుకున్నారు. సో ఇప్పుడు ఆర్గనైజ్డ్లోకి మారుతుంది. ఒక ఇండస్ట్రీ స్టాటస్ కావాలని మీరు కొడుతున్నారు కాబట్టి. సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రో హౌసెస్ అంటూ మనం చాలా ఈవెన్ హైదరాబాద్ సరౌండింగ్లో చాలా మంది విల్లాసు, ప్లాట్స్ కొన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? ప్లాట్స్ కొన్న ఎస్పెషల్లీ అమరావతి లాంటి ప్లేసులలో మీరు చూసారు చాలా కొన్ని 100 రెట్లు పెరిగింది. సో అట్లాంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రియాల్టర్ల పరిస్థితి ఏంది? ఆర్గనైజ్డ్ అయినా అన్ఆర్గనైజ్డ్ అయినా, మీ క్రీడాయి వాళ్ళకి సంబంధించి కూడా చాలా మంది ఓపెన్ ప్లాట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాల్సినటువంటి అంటే ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ హ్యాస్ టు బికమ్ ఆర్గనైజ్డ్. ఇది తప్పదు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఎందుకంటే అదర్వైజ్ ఆయన బిజినెస్లే ఉండడు. నేను ఇదివరకంటే పర్మిషన్ లేకుండా కట్టడం జరిగింది, అది చేయలేదు. పర్మిషన్ 8 అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ నువ్వు కట్టాలంటే కంపల్సరీ నువ్వు రెరాలో రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని పర్మిషన్స్ అన్ని పక్కా వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. సో నువ్వు బిజినెస్లో ఉండాలంటే మాత్రం కంపల్సరీ నువ్వు అది పాటించాల్సింది. దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్ థాట్. తర్వాత మీరు చెప్పినట్టు అమరావతి లాంటి ప్లేసెస్లో ఎస్ బాగా దెబ్బ తగిలింది. అది అందరికీ, ఇప్పుడు డెవలపర్స్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ల్యాండ్ అమ్ముకున్నోళ్ళు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, అంటే ముందు అమ్ముకున్నోళ్ళు ఈ రోజు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. అవి కూడా లాకర్లలో పెట్టుకున్నారనే వార్తలు. ఆఫ్ కోర్స్ సరే, అది మన క్యాష్ ఉన్నప్పుడు అదే. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక రైతు ఏదో ఎన్నో ఏళ్ళు కష్టపడి ఏదో చేసేసి ఒక ఎకరం భూమి అమ్ముకుంటే వాళ్ళకి 2 కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ 2 కోట్లు నిజంగానే క్యాష్ లో రూపంలో పెట్టుకుని ఉంటే ఈ రోజు ఆయన పరిస్థితి ప్లాటింగ్ అంటే ఖచ్చితంగా క్యాష్ లో ఉంటే, ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకోడు. అతను రైతు ఏదో సంపాదించేది కాదు, అక్రమ సొమ్ము కాదు. రేపు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని 2.5 lakhs కంటే ఎక్కువ ఇస్తే లెక్క చూపించాలంటాడు. లెక్క చూపింటే ఎవరు ముందుకు వస్తారు? ఇప్పుడు ఎవరో ఇచ్చిన ఆయన అయితే ముందు నేను ఇచ్చిన 2 కోట్ల నీకు చెప్పలేడు. సో కొంచెం డెఫినెట్ గా ఇబ్బందులు రిజిస్ట్రేషన్ దగ్గర కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈపీపీ అని చెప్పేసి, ఈ పాస్ బుక్స్, ఈ ప్రాపర్టీ వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు ఇందాక మాటల్లో అన్నారు రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎక్కువ డబ్బు అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా జర మెనీ అదర్ ఇండస్ట్రీస్ అంటే అన్ఆర్గనైజ్డ్ చాలా. ఇప్పుడు బేగం బజార్కి వెళ్ళండి, ఎంత క్యాష్ నడుస్తుంది. సుల్తాన్ బజార్కి వెళ్ళండి. కానీ అదంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంది కాబట్టి వ్యూలోకి రాదు. ఆర్గనైజ్డ్ సెక్టార్ ప్రతి ఒక్కరికి కనిపించేది ఫస్ట్ థింగ్ రియల్ ఎస్టేటే కనిపిస్తుంది. బట్ రియల్ ఎస్టేట్ కంటే కూడా చాలా ఎక్కువ వేరే రంగాల్లో ఉంది.
ఈ మూవ్ తోని డెఫినెట్గా ట్యాక్స్ పేయర్స్ అనేది చాలా మంది ఇప్పుడు దీనిలోకి వచ్చేస్తారు. సో దానివల్ల గవర్నమెంట్ రెవెన్యూ డెఫినెట్గా పెరుగుతుంది. కాకుండా ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఓన్లీ ఈ పూర్ అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇబ్బందికరమైన చాలా ఆస్కారం ఉంది. సో ఇది కూడా ఒకసారి మనకు క్యాష్ని కొంచెం ఈజ్ అవుట్ చేస్తే సో వాళ్ళ ఇబ్బందులు కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో 2,000 రూపీస్ యూ కెన్ డ్రా, ఆయన డ్రా చేసుకోగలిగితే ఆయనకి ఇబ్బంది లేదు కదా, అక్కడే ఇబ్బంది అవుతుంది. మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక్కొక్కరికి వారానికి 2,000 డ్రా చేయొచ్చు, నెలకు 8,000 కంటే సామాన్యుడు అతి సామాన్య నెలకు 8,000 కంటే ఎక్కువ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు అతనికి. థ్యాంక్ యూ సార్. ప్రాపర్టీ ప్లస్లోకి వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ధరల మీదనే కాదు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద కూడా ప్రభావం చూపుతున్నట్టుగా తెలుసు. ఇల్లు కట్టుకోవడమే కాదు, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా ఒక ఆర్ట్. సో ఇంటిని ఏ విధంగా అందంగా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం. came to everyone's favorite segment, ఇంటీరియర్ సెగ్మెంట్ అనమాట. ఇల్లు ఎంత బాగున్నా కూడా మీ హౌస్కి తగ్గట్టు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. డైనింగ్ టేబుల్ మీద గ్రీనరీగా కనిపించాలి, పార్టీషన్ చేసినప్పుడు మాకు గ్రీన్గా కనిపిస్తుండాలి, కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటుంటాయి. కానీ వాటన్నిటినీ పాసిబుల్ చేయడానికి మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు. ఏ విధంగా ఉంటాయి, నార్మల్గా మాకు రిక్వైర్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి, ఇట్లా కావాలి అలా కావాలి అని చెప్తూ ఉంటారు. అయితే వాటిలో కూడా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట. న్యాచురల్ థీమ్స్ అంటారు, ట్రెడిషనల్ థీమ్స్ అంటారు, డిఫరెంట్గా. ఇంకా అవన్నీ మీరు చేయించుకుంటే మీ హౌస్ ఇంకా మోర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే మనకి పీస్ఫుల్గా అనిపించాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇంటికి ఒకసారి రాగానే మనకి చాలా పీస్ఫుల్గా కనిపించాలి. అందుకే ఇంటీరియర్ డిజైన్ని అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు ఇంటీరియర్ డిజైనర్ సబీర్ హుస్సేన్ గారు ఉన్నారు. ఎంటర్ అవ్వగానే మనకి హైలైటింగ్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి డిజైన్ చేసేటప్పుడు. చూస్తే ఇక్కడ మనం బుద్ధ చూస్తున్నాము. అవునండి, ఇది ఎంటర్ అవ్వగానే ఏం చేసామంటే క్రియేట్ ఏ సూదింగ్ అంబియన్స్ అనమాట. అంటే ఇంటి లోపల రాగానే యూ షుడ్ ఫీల్ సమ్ వాట్ కామ్నెస్ ఒకటి క్రియేట్ చేయడానికి. బికాస్ బయట నుంచి వచ్చేటప్పుడు చాలా ఇరిటేటెడ్ మూడ్లో రావచ్చు, వి కాంట్ సే ఏ మూడ్లో వస్తారో. కానీ ఇంట్లో రాగానే ఎట్లా ఉండాలంటే జస్ట్ యూ షుడ్ బి రిలాక్స్డ్ అనమాట. ఆల్ యువర్ ఎనర్జీ షుడ్ కమ్ డౌన్. సో అది చేయడానికి ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఇస్ బుద్ధ అనమాట. ఇట్స్ అ సింబల్ ఆఫ్ పీస్ అన్నట్టు. సో దట్ ఇస్ ద రీజన్ వీ యూజ్ దిస్ బుద్ధ స్టాచ్యూ ఓవర్ హియర్. అంటే ఇది వాల్ పేపర్లో తీసుకున్నామండి. టోటల్ వాల్ క్లైడ్ చేసి కలర్స్ మ్యాచింగ్ ఏదైతే ఉందో దిస్ గోస్ అలాంగ్ విత్ ద ఓవరాల్ థీమ్. Like black color will go with the sofa color anamata. So again the Buddha color will go with the other sofa color. So combinations lo తీసుకున్నాం which will soothe the effect as soon as you enter the house. ఎలా అంటే you will ఒక పీస్నెస్ అనేది మీకు even you come with anger also. Yeah, even if you come with anger ఏంటంటే సడన్ గా calm down అయిపోతారు. So that is the thing we plan Buddha on the highlighting wall అన్నమాట. ఇక్కడ మనం పార్టీషన్ పార్ట్ చూస్తాం. నార్మల్లీ కంప్లీట్ గా క్లోజ్ పార్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే మీరు చెప్పినట్టు సీ త్రూ. ఒకసారి ఎంటర్ అవగానే ఇంట్లోకి ఫస్ట్ లుక్ అయితే దీని మీద పడుతుంది. అవునండి, ఇది కూడా దట్ వుడ్ కూడా ఇది నార్మల్ ట్రీస్ లాగా అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ దట్. యా అండి, యాక్చువల్లీ ఇది ఏంటంటే పార్టీషన్ పర్పస్ మనం ఎందుకు తీసుకున్నామంటే నార్మల్గా పార్టీషన్స్ ఏంటంటే ఫుల్ వ్యూ బ్లాక్ చేసేసి దాంట్లో ఏదో క్రాకరీ ఇచ్చేసి జస్ట్ ట్రెడిషనల్ లైఫ్ ఏదో ఒకటి చేసేస్తారు. కానీ డివైడింగ్ పార్ట్ లాగా యూజ్ చేసుకొని ఈవెన్ దిస్ ఇస్ అ డివైడింగ్ పార్ట్. కానీ ఏంటంటే ఇట్ విల్ నాట్ డివైడెడ్ టోటల్లీ అనమాట. వేరే దాంట్లో మీరు చూసుకుంటే ఎలా అంటే టోటల్ స్ట్రక్చర్ తీసుకుంటారు, దీంట్లో అలా తీసుకోలేదు మేము. ఇది ఏంటంటే సెమీ సీ త్రూ అనమాట పార్టీషన్. దిస్ విల్ ఫుల్ఫిల్ ద పర్పస్. అలాగే ఏంటంటే ఇట్ విల్ యాడ్ బ్యూటీ అండ్ అంబియన్స్ అనమాట దీనికి. బికాస్ ఇది మీరు చూసినట్లయితే దిస్ ఇస్ టీక్ ఫినిష్ అండి. ఇది మొత్తం వీనియర్ యూజ్ చేసాం దీనికి. 3 inches by 3 inches రాఫ్టర్స్ ఇవి. సో ఇది మొత్తం టీక్ ఫినిష్ లో తీసుకొని జస్ట్ వీ హ్యావ్ పుట్ 8 buckets అనమాట దీంట్లో. ప్రాపర్ ఇంటర్వెల్స్ కి ప్లాన్ చేసుకుని 8 buckets ప్లాన్ చేసి ఫీల్ ఆఫ్ లైక్ హ్యాంగింగ్ గార్డెన్ టైప్ ఫీల్ క్రియేట్ చేసామండి దీంట్లో. సో యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ఇన్ ఆ బుద్ధాతో పాటు అగైన్ ఇట్ విల్ వన్స్ ఇఫ్ యూ మూవ్ లైక్ దిస్ రాగానే ఏంటంటే ఫోకల్ ఏరియా నుంచి యువర్ హెడ్ విల్ టర్న్ దిస్ వే అనమాట. చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కామింగ్ ఫీల్ విత్ న్యాచురల్ అంబియన్స్ అనేది క్రియేట్ అవుతుందండి ఇంట్లో రాగానే.
చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్పేస్ లో డిజైన్ చేయొచ్చా చేయలేమా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఏం చేసామంటే ఇది స్పేస్ వచ్చేసి అంత పెద్దది కాదు, కానీ ఇది ప్లానింగ్ ఎలా చేసామంటే ఈ స్పేస్ లో మీకు ఇది కరెక్ట్ గా యాప్ గా కూర్చుంటుంది. సో టోటల్ హాల్ ఏరియా విడ్త్ వచ్చేసి మనకు 11 feet ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 8 feet లోపలే క్లోజ్ చేసాం ఇది. సో 3 inches by 3 inches రాఫ్టర్స్, 6 రాఫ్టర్స్ తీసుకున్నామండి విత్ 8 buckets అనమాట. సో సేమ్ రాఫ్టర్స్ ఏం చేసాము టు నాట్ క్రియేట్ ఏ హెవీ ఫీల్, సీలింగ్ లో కూడా చాలా హెవీగా చేస్తారండి. సో అదే రాఫ్టర్స్ ఏం చేసామంటే సీలింగ్ లో కంటిన్యూ చేసాము. సో ఈ ఎండ్ నుంచి 3 రాఫ్టర్స్ ఇటు వస్తాయి, 3 రాఫ్టర్స్ ఆ సైడ్కి వెళ్తాయి. సో దీంతో ఏంటంటే ఒక టోటల్ న్యాచురల్ దీంట్లో తీసుకున్నట్టు అయిపోతుందండి హౌస్ ని మొత్తం. ఇవర్ లైక్ బైండింగ్ అప్ ఇట్ ఇన్ టోటల్ బార్క్ సిస్టమ్ అనమాట. సో టోటలీ ఇది చూడగానే ఇట్ విల్ గివ్ లైక్ పీస్ఫుల్ అంబియన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి వెళ్దాం, ఎలా డిజైన్ చేశారు ఏంటనేది చూద్దాం. కిచెన్లోకి వచ్చేసాం మనం. ఇక్కడ కూడా చూస్తే వాళ్ళు న్యాచురల్ థీమ్ అని చెప్తున్నారు. ఎలా డిజైన్ చేశారు ఇక్కడ? అంటే ఇది సేమ్ మన న్యాచురల్ థీమ్ ఏదైతే ఉందో మ్యామ్, ఆ థీమ్ని కాంప్లిమెంట్ చేసినట్టు కూడా కిచెన్లో లైక్ దే ఆర్ వేరియస్ కలర్స్ అనమాట. చాలా కలర్స్ ఉన్నాయి తీసుకోనికి. సో రెడ్ కలర్ కిచెన్స్ ఉన్నాయి, మీకు బ్లూ కలర్, ఎల్లో కలర్ చాలా ఉన్నాయి. సో అగైన్ వీ వాంటెడ్ టు క్రియేట్, మీరు చెప్పినట్లు లైక్ ఎంటర్ అవ్వగానే వీ కేమ్ ఇన్ టు ఏ గార్డెన్, అవుట్డోర్ ఫీల్ రావాలంటే ఏంటంటే గ్రీన్, దట్ ఈస్ ద కలర్ అనమాట. సో అందుకోసం ఏం చేసామంటే వీటి టోటల్ ఇన్ గ్రీన్ కలర్ అనమాట. కిచెన్ గ్రీన్ కలర్ విత్ ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం మ్యామ్, అది కాంప్లిమెంట్ చేయడానికి. ఇది చూస్తే మీరు ఏంటంటే దిస్ వన్ ఇస్ గ్లాస్ అండి. అగైన్ దిస్ ఇస్ టఫ్ అండ్ గ్లాస్, గ్రీన్ కలర్ గ్లాస్ ఇది. సో గ్రీన్ కలర్ గ్లాస్తో పాటు ఏం చేసామంటే వీ హ్యావ్ యూజ్డ్ అగైన్, ఇది చాలా ఆర్టిఫిషియల్ స్టోన్ అండి ఇది. దిస్ ఇస్ అమెరికన్ గ్రనైట్ అంటారు దీన్ని. సో అమెరికన్ గ్రనైట్తో పాటు గ్రీన్ కలర్ హై గ్లాస్ తీసుకున్నాం. సో బోత్ ఆర్ హై గ్లాస్ మెటీరియల్స్. సో ఏమవుతుందంటే మీకు చూడంగానే ఒక హై గ్లాస్ ఫీల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, జస్ట్ ఒక అంబియన్స్ త్రో చేస్తుందండి రాగానే, లోపల ఎంటర్ అవ్వగానే. అగైన్ మన హైట్కి ఉన్న ఏరియాలో ఏం చేసామంటే ఇలాంటి గ్లాసెస్ విత్ గ్లాస్ షట్టర్స్ యూజ్ చేసాము, ప్రొఫైల్ డోర్స్తో యూజ్ చేసాము గ్లాస్ షట్టర్స్. ఇది చూసినట్లయితే ఎందుకంటే దానిపైన పార్ట్ మళ్ళీ ఏం చేసామంటే వీ టుక్ దట్ ఇన్ అగైన్ గ్రీన్ కలర్ అనమాట. యా షెల్ఫ్స్ పైన లాఫ్ట్ ఏదైతే డెడ్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది సేవ్ చేయడానికి మనం ఏం చేసామంటే అది మొత్తం షట్టర్స్ మొత్తం గ్రీన్ కలర్ తీసుకున్నాం, మరీ హెవీ కాకుండా. సో టు కాంప్లిమెంట్ విత్ గ్రీన్ ఏం చేసామంటే ఈ ఐవరీ కలర్ తీసుకున్నాం మ్యామ్, ఇది హాఫ్ వైట్ కలర్ అంటారు. సో దిస్ వన్ గోస్ అలాంగ్ విత్ దిస్ ఫ్యామిలీ అనమాట. వైట్ అండ్ హాఫ్ వైట్ కమింగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. మీరు ఎంటర్ అయ్యేసరికి ఏమవుతుందంటే అక్కడ నుంచి రాగానే దిస్ ఇస్ ద ఓపెన్ స్టోరేజ్ స్పేస్ అనమాట దిస్ టోటల్. అదేంటంటే కిచెన్ లో రాగానే ఏంటంటే ఒక కొన్ని ఏరియాస్ ఒక ఫోకల్ పాయింట్ అనేది ఉంటుంది. ఫోకల్ పాయింట్ అంటే యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ మీ వ్యూ ఎక్కడైతే పోతుందో దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ పాయింట్. సో ఏం చేస్తారంటే ఓపెన్ పెట్టుకున్న స్టోరేజెస్ ఏం చేయాలంటే దట్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద ఫోకల్ పాయింట్. ఇప్పుడు ఈ కిచెన్లో మీరు చూసుకున్నట్లయితే యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ యూ కెన్ ఫైండ్ ఓన్లీ దిస్ గ్రీన్ గ్లాస్ విత్ దిస్ ఇది అనమాట. సో ఏవైతే ఓపెన్ స్టోరేజెస్ ఉన్నాయో అవి అన్నీ ఏం చేశాము ఈ క్లోజ్ స్టోరేజ్ బ్యాక్ సైడ్కి పెట్టాము. సో అక్కడ నుంచి ఇది విజిబుల్ ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ప్రతిసారి మీరు ఏదో మెయింటైన్ చేయాలి, ఎవరైనా వస్తుందంటే హడావిడి చేసే అవసరం ఏమి ఉండదండి. జస్ట్ ఒకసారి అక్కడ పెట్టేశారంటే ఇఫ్ ఎనీ వన్ కమ్స్ దేర్, గెస్ట్స్ ఎవరైనా వచ్చినా అక్కడ చూసి వెళ్ళిపోతారు. సో ఓపెన్ స్టోరేజ్ ఇస్ లైక్ టోటలీ మీకు ఇది చూసుకుంటే ఏంటంటే ఈ కిచెన్ కి వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి 2070 ఫ్లాట్ మ్యామ్ ఇది. సో దీంట్లో ఉన్న ప్రకారంగా మనకు స్పేస్ కిచెన్ స్పేస్ ప్రకారంగా ఎలా యూజ్ చేసామంటే వీ హ్యావ్ గివెన్ 6 baskets మ్యామ్. 6 baskets ప్లస్ ఒక పుల్ అవుట్ ఇచ్చాము. సో దీంతో పాటు దీస్ ఏంటంటే మోర్ దెన్ ఇనఫ్ స్టోరేజ్ అనమాట. ఒక 6 members ఫ్యామిలీకి యాజ్ పర్ స్టాండర్డ్ 6 baskets and 1 pull out ఇస్ మోర్ దెన్ ఇనఫ్. మనం ఇక్కడ చూస్తే లైట్స్ కూడా కొంచెం డిఫరెంట్ థీమ్ తో ఇచ్చినట్టు కనిపిస్తుంది. నార్మల్ లైట్స్ కూడా హ్యాంగింగ్. అవునండి, హ్యాంగింగ్ లైట్స్ ఎలా తీసుకున్నామంటే వి టుక్ ఇన్ ఎలా అంటే అది జార్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే కిచెన్ కాబట్టి బేసికలీ యూ కీప్ జార్స్ అండ్ ఆల్ అనమాట స్టోరేజ్ కోసం. సో ఆ జార్స్ నే వి టుక్ లైక్ హ్యాంగింగ్ లైట్స్ అనమాట. సో డిఫరెంట్ కలర్స్ ఆ జార్స్ కాన్సెప్ట్ దాంట్లో తీసుకుంటే ఏంటంటే దట్ విల్ క్రియేట్ ఒక కిచెన్ అంబియన్స్ లాగా క్రియేట్ అయిపోయింది అనమాట అది. కానీ చూడడానికి చాలా దానికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చామంటే వి గేవ్ లైక్ వైట్ కటన్ ఇచ్చేసి విచ్ విల్ కాంప్లిమెంట్ విత్ ద హాఫ్ వైట్ కలర్. దీంట్లో ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ కూడా మీరు చూసినట్లయితే అదే కలర్ లో ఉంటుంది. వీ హ్యావ్ పుట్ సమ్ గ్రీన్ ప్లాంట్స్ ఓవర్ హియర్, నేచురల్ ప్లాంట్స్ అనమాట. కాఫీ కప్ లో సో అన్ని అదే థీమ్స్ యూజ్ చేస్తామండి. లైట్స్ లో కూడా జార్స్, ప్లాంట్స్ కూడా కిచెన్ లో కాఫీ కప్ లో చాలా న్యాచురల్ అండ్ కిచెన్ ని కాంప్లిమెంట్ చేస్తుందండి. నిజంగా ఇన్ని ర్యాక్స్ ఇవన్నీ ఉండడం వల్ల నార్మల్లీ అన్ని బయట పెట్టుకుంటే ఎంత క్లమ్జీగా కనిపిస్తుంటుంది. సో మెనీ ర్యాక్స్ ఇక్కడ చూడడానికి అన్ని స్టోర్ చేసుకోవడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కంప్లీట్ గా గ్రీన్ అండ్ వైట్ లో సూపర్ గా కనిపిస్తుంది. అవును, స్పేస్ కూడా అంతే స్పేస్ లో దిస్ విల్ లుక్ ఏంటంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. దట్ ద స్పేస్ ఇస్ క్వైట్ బిగర్ అన్నట్టు కనిపిస్తుంది మీకు, ఎందుకంటే హెవీ కలర్స్ అనేది లేవు దీంట్లో ఏమి.
ఉన్న స్పేస్ని ఎంతైతే స్పేస్ ఉందో అంతే ఉండే విధంగా అసలు ఏమాత్రం నార్మల్గా అంత క్లమ్జీగా కనిపించకుండా ఇంకా ఎలాప్స్డ్గా కనిపించే విధంగా డిజైన్ చేస్తున్నారు. గ్రీన్ అండ్ వైట్లోనే కనిపిస్తున్నాయి. మీరు వాడే షెల్ఫ్స్ కూడా అన్నీ కూడా ఒకే కలర్లో కనిపించడం వల్ల మనకి ప్లేస్ అనేది ఇంకా ఎక్కువగా ఎన్లార్జ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లేస్. స్టేట్ టు సాక్షి.